హాయ్ అండి, దొండకాయ పచ్చడి చేసుకుందాం ఈరోజు. దీనికోసం దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు రెడీగా పెట్టేసుకున్నానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే ఎల్లిపాయలు కూడా వేసేసుకుందాం. దొండకాయ ముక్కలు ముందుగా మీరు కోసుకున్న ముక్కల్లో ఒక సగం వేసేసుకోండి. వీటన్నిటిని కొంచెం అంతా పసుపు వేసేసి, చింతపండు వేసేసి, తగినంత ఉప్పు వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా కాకుండా. పచ్చిమిర్చి కూడా పచ్చియండి, ఆయిల్లో వేయించాల్సిన అవసరం లేదు. చూడండి, మిక్సీ పట్టేసాను. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకొని వీటిల్లో మళ్ళీ మనం పక్కన ఉంచుకున్న ముక్కల్ని కూడా కలుపుకోవచ్చు. లేదంటే మీకు అన్నీ వేసేసుకొని కొంచెం జస్ట్ 1-2 సార్లు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నారంటే అలా అయినా పట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ముక్కలుగా ఎక్కువ ముక్కలు కావాలనుకునే వాళ్ళు కొన్ని ముక్కలు పక్కకు ఉంచుకొని ఇలా మిక్సీ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. పోపులో కొంచెం సేపు ఒక 3-4 నిమిషాలు వరకు పోపులో వేసిన తర్వాత స్టవ్ కట్టేయకుండా ఉంచామంటే పచ్చివాసన అంతా పోతుందండి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పెట్టేసి పోపు గింజలన్నీ వేసేసామండి. ఎండుమిర్చి, పోపు గింజలన్నీ వేసేసాను. తర్వాత కొంచెం అంతా కరివేపాకు వేసేసుకుందాం. మనం పసుపు ఇందాక ముక్కల్లోనే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడినంతా ఆయిల్లో వేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి, మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసి, మీకు తాలింపులో ఇంగు వేయటం చూపించలేదండి, కొంచెం అంతా ఇంగును కూడా యాడ్ చేయండి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఆయిల్లోనే ఉంచేసి మూత పెట్టేసి కలిపేసి 1 నిమిషం అలా మూత పెట్టేసి దొండకాయ పచ్చడిని అంతా 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. అప్పుడు మనకి తాలింపులో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకి పడుతుంది. ముక్కల్లో ఉన్న పచ్చి కూడా కొంచెం అంతా జస్ట్ అలా మగ్గినట్టుగా అవుతుందండి. చూడండి, మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, మన దొండకాయ పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, మన దొండకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్గా ఉంటుందండి ఈ పచ్చడి చేసుకోవటం. వీటిని కూడా ముక్కల్ని వేయించే అవసరం లేదు. పచ్చిమిర్చిని, దొండకాయ ముక్కల్ని పచ్చిగా వేసేసి చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలని కూడా వేసుకుంటాం కదా, మంచి స్మెల్తో బాగుంటుందండి. ఇది టేస్ట్ ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా దొండకాయ పచ్చడి ఇలా చేశారేమో నాకు కామెంట్ చేయండి.